ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. ఇదేందయ్యా ఇదే? ఆడే అనుకుంటే మా నాయన కూడా అట్టాగే రెడీ అవుతా ఉండాడు. అబ్బే, ఇసిపెట్టే ఎవ్వారల్లా కనిపించడం లేదే. చూస్తా అంటే నా కొంప కూల్చే పనిలాగే నాకు డౌట్ కొడతా ఉండాది. చెప్తా. ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. భద్రం, రే భద్రం, యాడ చచ్చినవరా భద్రం? చెప్పండి అత్తయ్య, ఎందుకు పిలిచారు? ఇగో, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదురా. కళ్ళు మూసి తెరిసే లోపు ఆ వెంకిగాడి ఇంటి ముందు వాలాల. ఒకసారి కళ్ళు ముయ్యండి అత్తయ్య. దేనికిరా? ముయ్యండి అత్తయ్య, చెప్తాను. ఏడీడు? అరే, విషయం పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయినాడు. ఒరే భద్రంగా, ఒరే భద్రం! ఏంటత్తయ్య మళ్ళీ పిలిచారు? రేయ్, అసలు నేనేం చెప్పాలనుకున్నాను ఏందేని పూర్తిగా వినవేంద్రా నువ్వు? క్షమించండి అత్తయ్య, తొందరపడి ఒక కోడి ముందే కుకురుకు అని కూసింది. ఇగో, చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కాపలా కుక్క కంటే కరెక్ట్ గా ప్రతిదీ వాసన చూసి పసిగడుతూ పిన్ టు పిన్ అంటే చీమ చిటుక్కుమన్నా కూడా క్షణం ఆలస్యం చేయకుండా నాకు చేరేసేస్తా ఉండాలా? ఇంగబో. ఓకే అత్తయ్య. ఇట్లా కాదురా, బండి మీద పో. సరే అత్తయ్య. ఎందుకు అఖిలమ్మా ఉన్నట్టుండి ఎంత కంగారుగా భద్రంగాడిని ఆ వెంకీగాడింటికి పంపుతున్నావు? ఏం జరిగింది? ఇప్పటి వరకు ఏం జరగలేదు కానీ ఇకపై ఏదో జరగబోతా ఉండదని నాకు అర్థమైంది బావుగారు. ఎలా అఖిలమ్మా? లోపల తాత మనవళ్ళు ఒకేసారి తెగ ఉత్సాహంగా ఏదో ఫంక్షన్ కన్నట్టు రెడీ అయిపోతా ఉండారు. అర్థమైపోయిందమ్మా. అయితే వాళ్ళు వెళ్ళకముందే నువ్వు భద్రంగాడిని పంపావుగా, ఇంకా తాత మనవాళ్ళు నిన్ను దాటి ఎక్కడికి పోతారు చెప్పు? తాతయ్య, అత్తయ్య జాగ్రత్త పడుతున్నాను అనుకుంటోంది. పోన్లే మనవడా, నువ్వు వేసిన వలలో పడ్డానని కాసేపటికి అర్థం చేసుకుంటుందిలే. అంతే అంటావా? ఎస్. మనవడా, ఓ మనవడా! ఓ తాత, చెప్పు తాత. అదా ఏటవుతోంది? అసలే మనకి టైం తక్కువగా ఉంది. టైం నా చేతిలోనే ఉంది కదా తాత. ఒక్క తొక్కు తొక్కానంటే మనం అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు చెప్పు? నాయనా, ఇగో ఏంది, తాత మనవుడు కలిసి ఓ టిప్పు టాప్ గా రెడీ అయిపోతా ఉండారు. యాడికేంది? శుభమా అని బయటికి వెళ్ళేటప్పుడు యాడికి అని ఇట్ట అడగకూడదు కదా అత్త. ఏ తాత, నువ్వు మీ కూతురికి నేర్పించలేదా? అయ్యో మనవడా, నేర్పించాను, మర్చిపోయినట్టుంది పాపం. తాతయ్య, మా మమ్మీ అసలు దేన్ని అంత ఈజీగా మర్చిపోదు. మీ మూఢ నమ్మకాల్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని అలా అడిగింది. కానీ మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళికి. పెళ్ళికా? ఎవరి పెళ్లికి? నా స్నేహితుడు పెళ్ళికి. వాట్? మీ ఫ్రెండ్ కి పెళ్ళా? షష్ఠి పూర్తి పెళ్లి మనవరాలా? ఓహో, షష్ఠి పూర్తా? నువ్వు తప్పకుండా రావాలరా. అలాగే మీ వంశోద్ధారకుడిని కూడా వెంట పెట్టుకుని తీసుకురా అని పదే పదే చెప్పారు. ఓ, వంశోద్ధారకుడా? అదెవరు? ఇంకెవరు?
ఇదిగో నా మనవడే దేవరపాటి వెంకటేష్ నాయుడు. మ్యాగీ, నువ్వు కూడా తాతయ్య వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్ షష్ఠి పూర్తికి వెళ్ళు. అమ్మా, మ్యాగీ వచ్చి ఏం చేస్తుందమ్మా? దేవరపాటి వెంకటేష్ నాయుడు నీ మనవడు అని నీ ఫ్రెండ్ కి పరిచయం చేసేదానికి తీసుకెళ్తా ఉండవు కదా, అట్టాగే ది గ్రేట్ ఆలపాటి అఖిలాండేశ్వరి కూతురు ఆలపాటి అలివేలు మంగ తాయారు అదలేవే మ్యాగీ. మ్యాగీ నీ మనవరాలు అని వాళ్ళకు కూడా పరిచయం చేయాలి కదా నాయనా. కరెక్ట్ పాయింట్ చెప్పావు అఖిలమ్మ. మా ఇంటి గురించి మాట్లాడటానికి నువ్వెవడ్రా గొట్టం? దాని గురించి నేను నా మనవడు డిస్కస్ చేసుకోవాలి. పద. ఏం జరుగుతుంది మనవడా? అత్త చూసావు తాతయ్య, అరసెకంలో ఎంతెత్తి వేసిందో. ఈవిడ మామూలు ముదురు కాదు. మీ అత్త ముదురైతే నువ్వు దేశముదురు కదా మనవడా. మీ అత్తని పల్టీ కొట్టించిన నీకు ఈ పెళ్ళాన్ని పల్టీ కొట్టించడం ఓ లెక్క చెప్పు. అంతేనంటావు తాతయ్య? రాని మనవడా, చూసుకుందాం. మేము డెసిషన్ తీసుకున్నాం. అబ్బో, ఏం డెసిషన్ తీసేసుకున్నారేంది? మ్యాగీని, అదే మంగ తాయారు. కాదు కాదు, దేవరపాటి అలివేలు మంగ తాయారిని మా ఫ్రెండ్ ఫంక్షన్కి తీసుకెళ్లాలని మేమిద్దరం డెసిషన్ తీసుకున్నాం. అలివేలు మంగుతాయారు. దా వెళ్దాం. ఏంది సినిమా చూస్తా ఉండారా? వెళ్ళి పనులు చూసుకోండి పోండి. బావుగారు, అమ్మా, మ్యాగీని వెంట పంపిస్తే అంతా అయిపోయిందనుకోవడానికి లేదు. మనం కూడా వాళ్ళ వెనకాలే వాళ్ళకి తెలియకుండా ఫాలో అవుతూ ఉండాలా. ముందు మీరెళ్ళి బండి తీయమని చెప్పండి. అలాగే అఖిలమ్మ.